శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం చెన్నై రోడ్డులో వెలసి ఉన్న శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో ఆడి కృత్తికను పురస్కరించుకుని ఆలయ పూజారి మహేష్ శర్మ ఆధ్వర్యంలో షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి వారికి విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా స్వామివారికి కలశ స్థాపన గావించి పాలు, పెరుగు, తేనె, పంచామృతం వంటి సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకాదులు నిర్వహించారు. అనంతరం స్వామివారిని వివిధ పుష్పాలతో, ఆభరణాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఆలయ అర్చకులు మహేష్ శర్మ, ఆలయ కమిటీ సభ్యులు జగదీష్ రెడ్డి సంయుక్తంగా మాట్లాడుతూ ఆషాఢమాసంలో వచ్చే కృత్తికా నక్షత్రం స్వామివారికి అత్యంత ప్రీతికరమైనదన్నారు. ఈ రోజున స్వామివారికి ఇష్టమైన కావడిని సమర్పించిన వారి కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసమని తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు ఆలయంలో తలనీలాలు సమర్పించే వారికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. భక్తులు కావళ్లను ధరించి ఊరేగింపుగా స్వామివారి సన్నిధికి చేరుకుని సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు ఎక్కడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగిన ఏర్పాట్లు కల్పించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. భక్తజన సందోహంతో ఆలయం హరోం హర నామస్మరణలతో మారుమ్రోగింది. జరిగాయి. ఇక్కడ ప్రతి మంగళవారం కూడా ఉదయం 9:30 స్వామివారికి అభిషేకం, ప్రతి కృత్తికి ఉదయం 10:30కి స్వామివారికి అభిషేకం, కృత్తికి రోజు సాయంత్రం స్వామివారికి సహస్రనామము, విశేషంగా హారతులు జరుపుతూ ఉన్నాము. కావున శ్రీకాళహస్తిలో ఉండే భక్తులందరూ కూడా మంగళవారం పూట కృత్తికా నక్షత్రం పూట ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు విశేషంగా ఈ కృత్తికని ఆడికృత్తిని పురస్కరించుకొని 3 రోజులుగా అంటే నిన్న ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, అంకరారోపణ కార్యక్రమాలు జరిపించాం. ఇవాళ ఆడికృత్తిక సందర్భంగా ఉదయం 5 గంటలకి స్వామివారికి అభిషేకం, మధ్యాహ్నం 3:15 ఉభయదాతల సహాయ సహకారాలతో 35 మంది ఉభయదాతల సహకారాలతో విశేషంగా అభిషేకాన్ని జరిపించాం.